నాలుగు పెగ్గులు కడుపులో పడ్డాక మందు బాబుల విన్యాసాలు మామూలుగా ఉండవు. మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. కళ్ళు బైర్లు కమ్ముతూ ఉంటాయి. రెండు కాళ్ళపై నడవాల్సింది పోయి బదులుగా నాలుగు కాళ్ళు కొత్తగా వస్తాయి. కొందరు పాముల్ని బెల్టుల్లా చుట్టేసుకుంటారు. మరికొందరు నీళ్లలో శవాసనాలు వేస్తుంటారు. ఇలాంటి ఘటనలు కూడా వైరల్ కావడం చూసాం. అయితే తాజాగా ఓ తాగుబోతు ఏకంగా ఎంపీకే ఫోన్ చేశాడు. వారి ఫోన్ సంభాషణ ప్రస్తుతం నెట్టింట హల్చల్ అవుతోంది. ఓ ఎంపీ తాగుబోతు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత సదరు తాగుబోతు నేరుగా ఎంపీకి ఫోన్ చేశాడు. ఈ ఆడియోలో ఓ వ్యక్తి ఎంపీని మద్యం అడుగుతూ కనిపించాడు. మద్యం దుకాణం తొందరగా మూతపడుతుందని ఆ తాగుబోతు వ్యక్తి వాపోయాడు. ఆడియోలో బరేలీ ఎంపీ ఛత్రపాల్ గంగ్వార్ అనే వ్యక్తికి మధ్య సంభాషణ ఇలా జరిగింది. ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎంపీకి ముందుగా సర్జీ నమస్కార్ అన్నాడు. నేను అష్రఫీ లాల్ గంగ్వార్ అంటూ పరిచయం చేసుకున్నాడు. దానికి సమాధానంగా ఆ ఎంపీ సరే మంచిది అన్నాడు. ఆ వెంటనే తాగుబోతు మాట్లాడుతూ సార్ మా దగ్గర రాత్రి 10 గంటలకు ముందే దుకాణాలు మూసేశారని చెప్పాడు. ఏ దుకాణం అని ఎంపీ ప్రశ్నించగా మద్యం దుకాణాలు సార్ అంటూ చెప్పాడు సదరు తాగుబోతు. ఆ వ్యక్తి మాటలు విన్న ఎంపీకి ఏమీ అర్థం కాలేదు. దీనిపై ఆ వ్యక్తి తనకు మద్యం తాగాలని ఉందని చెప్పాడు. ఎంపీ ఛత్రపాల్ సింగ్ సరే ఢిల్లీ నుంచి మద్యం పంపిస్తానని బదిలిచ్చారు. రాత్రి 10 గంటలలోపు దుకాణాలు మూసేస్తే ఇకపై ఢిల్లీ నుంచి రావాలని ఆ వ్యక్తి బదిలిచ్చాడు. అంతటితో ఆగలేదు అతడు. సార్ దయచేసి నా నంబర్ సేవ్ చేసుకోండి అని చెప్పాడు. ఎందుకు అని ఎంపీ ప్రశ్నించగా మీరు మద్యం పంపడానికి అని బదులిచ్చాడు సదరు తాగుబోతు. మందుబాబు మాటలకు ఎంపీకి ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ అయినట్టుగా మారింది పరిస్థితి.